హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా చాలా రోజుల తర్వాత నా టెర్రస్ గార్డెన్ని మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తున్నానండి. ఈ మధ్య కాలంలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను. ఎందుకంటే చికెన్ గున్యా ఎఫెక్ట్ అవ్వడం వల్ల కొంత ఫీవరు, బాడీ పెయిన్స్ అదంతా సెట్ అయ్యి ఇంకా సెట్ అవ్వట్లేదు. 2-3 మంత్స్ నుండి సఫర్ అయితే అవుతున్నాము. ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా అది ఇక తగ్గే టైంలోనే తగ్గేలా ఉందండి. ఇక నా గార్డెన్ విషయానికి వస్తే, ఇక ఈ సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ కంటే కొంత నేను మొక్కలు పెట్టడంలో కాన్సన్ట్రేషన్ అనేది తగ్గింది. అంటే ఈ ఫీవర్, వర్షాలు ఒకేసారి 1 వీక్ 10 డేస్ పడడం వల్ల నేను విత్తనాలు వేసిన వెంటనే వర్షాలు కదా అనేసి అన్ని విత్తనాలు వేసేసుకున్నాను. అయితే 10 డేస్ కంటిన్యూస్గా వర్షాలు పడడం వల్ల అవన్నీ మొలకలు వచ్చి అది కుళ్ళిపోవడం అయితే జరిగింది. ఇక మళ్ళీ వేద్దాం అనుకునేసరికి చికెన్ గున్యా ఎఫెక్ట్ అయింది. అయినా ఉన్న మొక్కలు అయితే నాకు పంటను క్రాప్ అయితే ఇస్తున్నాయి. ఇక ఈ నా హార్వెస్టింగ్ అయితే చూడండి. మామూలుగా వంకాయ చెట్లు ఒక 4-5 ఉన్నా సరిపోతుందండి మనకి. ఎందుకంటే ఇవి కంటిన్యూస్గా వంకాయలు అయితే కాస్తున్నాయి. అంటే నాకు దాదాపు వీక్లీ ట్వైస్ అయితే వంకాయలు ఇంట్లో కూర చేసుకోవడానికి అందుతున్నాయి. ఇక ఇంటి మటుకు నేను కూరగాయలు కొనాల్సినటువంటి అవసరం పడట్లేదు. కాకపోతే రిపీటెడ్గా ఇవే కూరగాయలు తినాలి అని బోర్ కొట్టేసి బయట వేరే కొనుక్కోవడమే కానీ. ఇక ఈ చెట్టు చూసారా, స్టార్ ఫ్రూట్స్ కూడా నేను టెర్రస్ మీద పండిస్తున్నాను అంటే నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుందండి. ఈ స్టార్ ఫ్రూట్స్ కూడా ఇప్పుడు ఇది రెండవ కాత. ఒకసారి అయిపోయింది, మళ్ళీ వెంటనే పూత వచ్చింది, కాత కాస్తుంది, బాగా చెట్టు నిండా కాయలు అయితే వస్తున్నాయి. అయితే కోతుల బాధకి నేను ఇక గేట్ పెట్టించా. అప్పటి నుండి కొంచెం అయితే కాత అయితే నిలుస్తోంది, ఇంకా ఉంటున్నాయి. కాబట్టి ఇందులోనే కూడా ఈ తొట్లోనే నేను ఏం చేశానంటే చుట్టూ కూడా చిన్న ఆకుకూరలు కూడా వేసుకున్నాను. అంటే ఒక పెద్ద తోటలో ఇలా ఇక్కడ చుక్కకూర, ఇంకా గోరెంట చెట్లు ఇలా వేసేసుకున్నాను. అంటే అవి తొందరగానే అయిపోతాయి కాబట్టి అది మనము ఆకు తెంపేసుకోగానే మళ్ళీ వాటిలో ఈ పెద్ద చెట్లు ఉండిపోతుంటాయి. అయితే మరి ఆ మొక్కకి బలం సరిపోతుందా అని మీరైతే ఆలోచించవచ్చు. మరి నేను వాటికి అలాంటి ఫుడ్ అయితే ఇస్తున్నాను. ఇంట్లో నేను కంపోస్ట్ తయారు చేసుకోవడము, అంటే ఇంకా ఏది బియ్యం కడిగిన నీళ్ళు ఏవి కూడా వదిలిపెట్టనండి. అన్నీ కూడా ఇంట్లో, అంటే ఎలాంటి పెస్టిసైడ్స్ బయటవి కాకుండా. బయటదంటే నేను మామూలుగా ఈ 2020 అనేది కొంత అప్పుడప్పుడు ఒక 2-3 మంత్స్కి ఒకసారి కాస్త అయితే వేస్తుంటాను. అంతేగాని ఇంకా మొత్తం అంతా కూడా నేను ఇంట్లో ఉపయోగించే కంపోస్టేనండి. ఇక జామ చెట్టు విషయానికి వస్తే చూడండి, ఇది ఎంత చిన్నగా ఉందో చూసారా జామ చెట్టు. ఈ చెట్టుకి చాలా కాయలు అయితే వచ్చాయి. దాదాపుగా అన్ని కౌంట్ చేస్తే ఒక 30 కాయలు అయితే పడ్డాయండి. ఇది రెండవ ఖాతా. ఇప్పటికే ఇది నేను పెట్టి 2 ఇయర్స్ అవుతుంది. ఈ 2 ఇయర్స్లో ఆ మొక్క పెరగడానికే దాదాపు ఒక 6 మంత్స్ 7 మంత్స్ టైం అయితే తీసుకుంది. ఇంత చిన్న చెట్టు ఇప్పటికే దాదాపు ఒక 50 ఏబో కాయలు అయితే కాసిందండి. ఇక ఇప్పుడు ఇది వీడియో తీసింది అయితే కొంచెం ముందుగానే తీసాను. ఇప్పుడైతే అవి పండుకొచ్చాయి. ఆ వీడియో కూడా నేను మీకు పెడతాను లాస్ట్లో అయితే చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇవి చాలా స్వీట్గా కూడా ఉన్నాయి. ఎంత చిన్న మొక్కలు, ఇప్పుడంతా హైబ్రిడ్ దొరుకుతున్నాయి కాబట్టి తొందరగానే కాతలు అయితే వస్తున్నాయి. మామూలుగా నేలలో జామ చెట్టు ఉండడం వేరు, ఇలా టెర్రస్ మీద పెట్టినటువంటి జామకాయలు తింటూ ఉంటే అబ్బా ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందో. అంటే నాకైతే నేనే జామకాయలు పండిస్తున్నానా అని అంత ఆశ్చర్యం అయితే ఉంది. ఇక ఇంట్లో వాళ్ళకి నేను ఎంత సంతోషంగా మన చెట్టు జామకాయలు అనేసి తెంపి వాళ్ళకి ఇవ్వడం అనేది నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఈ చిన్న హ్యాపీనెస్సెస్ ఏవైనా ఈ ఆనందాల కోసమే కదండి జీవితం అనేది. ఇంకా మనము ప్రకృతిలో ప్రతి విషయంలో మనకు ఆనందం అనేది ఉంటుంది. అది మనం ఎంజాయ్ చేసేటటువంటి విధానాన్ని బట్టి అయితే ఉంటుంది. నాకు ఈ మొక్కలతో గడపడం అనేది చాలా, అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానో. ఇంకా అవి ఇచ్చే ఫలితం, అంటే అవి ఇస్తాయా లేదా అని కాదు కానీ వాటిని చిన్నపిల్లల్ని సాకినట్టు సాకితే చెట్టు మనకి ఏదైనా హెల్ప్ చేస్తుందనేది ఇది. అంటే ఎవరు మోసం చేసినా చేయకపోయినా చెట్టు మాత్రం మోసం చేయదు అనేది నేను నమ్ముతూ ఉంటాను.
ఇక గార్డెన్ని మరొక్కసారి చుట్టి చూసినట్లయితే చూడండి, ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ చూపించాను, కానీ అవి సైజులో కొంచెం కొంచెం పెద్దగా అయితే అవుతున్నాయి. అయితే ఇంతకుముందు నేను గ్రీన్ మ్యాట్ అయితే వేశాను, అదంతా కోతులు చింపేసాయండి, అది తీసేసాను. ఇక చూడండి చెన్నంగి చెట్లు, బెండ చెట్లు కూడా ఒక 4-5 ఉన్నాయి. అవి బాగానైతే ఇగో సపోటా కూడా వచ్చేసింది. ఇక నాకు అంటే జామకాయలతో పాటుగా సపోటాలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ నర్సరీ నుండి తెచ్చినప్పుడు దానికి పూత ఉండే, ఆ పూత నుండి సపోటా అంటే తెచ్చినప్పుడు చెట్టుకి కూడా సపోటాలు ఉండే, కానీ అవి అలా కంటిన్యూగా పెద్దగా అవుతాయేమో అనుకున్నా కానీ కంప్లీట్గా రాలిపోయాయి. అయితే నర్సరీలో వాటికి ఏమి ఇస్తారో తెలియదు, కానీ మనకు చిన్న చిన్న చెట్లకే కాత పూలు కూడా బాగా వస్తాయి వాళ్ళ దగ్గర. మనం తెచ్చుకోగానే ఇప్పుడు రోజ్ ప్లాంట్స్ కూడా కావచ్చు, అవన్నీ మన దగ్గరకు రాగానే పూత అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా ఇది కూడా సపోటా అట్లానే ఉండే, అయితే పెరిగి ఇప్పుడు నిజంగా రియల్గా పూత వచ్చేసింది, కాయలు అయితే పడుతున్నాయి. ఇంకా పూత కూడా ఉంది. ఇది ఒక కాయ అయితే వచ్చింది, ఇంకా చిన్న చిన్న కాయలు ఇప్పుడైతే వస్తున్నాయి. ఇక జామకాయలాగా అది కూడా వస్తుందని అనుకుంటున్నా. ఇక ఇది మెంతి అండి, మెంతి ఇక నేను కంటిన్యూస్గా వేస్తూ ఉంటా కదా, అంటే ఒక్కొక్క దానిలో అయిపోగానే ఇంకో స్టెప్ బై స్టెప్ వేస్తూ ఉంటా. ఇక నా అరటి చెట్టు కూడా, మిద్దె మీద అరటి చెట్టు కూడా పెరిగింది. ఈ బంతి పూలు ఇవన్నీ చూస్తుంటే నాకు హ్యాపీగా అయితే అనిపిస్తుంది. చెట్టు నిండా పూత అయితే వచ్చింది. ఇంకా ఇది ఆల్రెడీ నేను తీసిన వీడియో, దీనికి లాస్ట్లో క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేస్తాను, అవి రీసెంట్గా తీసినవి. ఫ్లవర్స్ అయితే ఇంకా చాలా వచ్చాయండి. ఇంకా కాకరకాయలు అంటే ఏమేమి కాస్తున్నాయని చూపించడం కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. కాకరకాయలు కూడా దాదాపు వీక్లీ ట్వైస్ అయితే వస్తున్నాయి. ఇంకా 2-3 చెట్లు అయితే ఉన్నాయి, వైట్ కలర్వి, ఇట్లా డార్క్ కలర్లో ఉన్న మన కాకర అంటారు కదా అది. ఇక బీర చెట్లు, సోర చెట్లు పెట్టాను, కానీ ఈసారి అన్నీ కూడా స్మాష్ అయిపోయాయి. అంటే వానకి అంతా కూడా మొత్తం మొలకలతో కుళ్ళిపోయాయి. ఇంకా నేను ఇప్పుడు ఈ వింటర్ సీజన్ కాబట్టి అవి రావట్లేదు. మళ్ళీ ట్రై చేశాను కానీ అయితే టైం అయిపోయిందని అనుకుంటా. ఇక వింటర్లో కొంచెం తక్కువే వస్తాయి కదా, ఆకుకూరలు లాంటివి అయితే వస్తున్నాయి. కాకరకాయలు చూడండి ఎంత పెద్దగా వచ్చాయో. ఇవన్నీ అంటే ఒక 2-3 వండే పులుసు పెట్టుకోవచ్చు మనం, కర్రీలాగా ఒక 1/2 kg అయితే వచ్చేస్తున్నాయి తెంపినప్పుడల్లా కూడా. మనం కొనకుండా నాకు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఎలాంటి పెస్టిసైడ్స్ వాడనటువంటి కూరగాయలు కాబట్టి మనం. ఇంకా మిర్చి కూడా చూడండి, మిర్చి చెట్లు కూడా ఇట్లా గుత్తులుగా అయితే కాస్తున్నాయి. మిర్చి ఇవి బాగా కారం మిర్చి అండి, 2-3 వేసుకుంటేనే కర్రీ అవుతుంది. ఇవి ఈరోజు తెంపినటువంటి కూరగాయలండి, వంకాయలు, బెండకాయలు, ఇక జామకాయలు కూడా 2 దూరగా అయ్యాయని తెంపాను. ఇది అలచింతకాయ ఏమో మొన్న అంటే వాటర్ పట్టినప్పుడల్లా పెద్దగా ఉన్నాయి అయితే తెంపుకొస్తూ ఉంటాను. దొండ తీగకి దొండకాయలు వెళ్ళాయి. దొండ చెట్టు కూడా మంచిగా పాకి దొండకాయలు బాగానే వస్తున్నాయి. అయితే అది మధ్యలో ఎండిపోతుంది, మళ్ళీ ఎగురు పెడుతూ మళ్ళీ వస్తుంది. జామకాయలు దూరగా వచ్చాయి. ఇక ఈరోజు నేను తెంపినటువంటి పూలు పూజ కోసం కూడా తెంపాను. ఇవండి అంటే ఇంట్లో ఆర్గానిక్ ఫార్మింగ్ మీకు చేతనైనంత మీరు చేసుకోండి. ఇది నెక్స్ట్ వీడియో అండి, అంటే కొంచెం పెద్దగా అయిన తర్వాత ఇంకా చూడండి కాయలు తెంపుతున్నప్పుడు ఇంకా మా తమ్ముడు వాళ్ళ పిల్లలు వచ్చారు. వాళ్ళు జామకాయలు కోస్తామని చాలా హ్యాపీగా వాళ్ళు కోస్తామనేసి వెంటబడి దూరగా ఉన్నాయన్నీ కట్ చేశారు. చూడండి ఎంత ఆత్రంగా కట్ చేస్తున్నారో, చూడగానే వాళ్ళకి ఇది అనుకుంటూ టకా కట్ చేస్తున్నారు. ఇంకా టేస్టీగా ఉన్నాయి, మంచి స్వీట్నెస్ ఉంది కాయలైతే. ఇవి చూడండి ఎన్ని ఆల్రెడీ ఒక ట్రిప్ నేను తెంపుతూ అంటే 2 దూరగా అయినాయన్నీ తెంపుతూ ఉన్నాను. ఇంకా తెంపగా మిగిలినటువంటి కాయలు ఇవి, అవన్నీ కూడా కోసేసారు. ఇక అలాగే స్టార్ ఫ్రూట్స్ కూడా కోయమని చెప్పాను, అవి కూడా కొంచెం దూరగా అయినవి కట్ చేశారు. ఇక ఫ్లవర్స్ విషయానికి వస్తే ఇది వైట్ రోస్ అండి, గుత్తులుగా పోస్తుంది చాలా. అసలు కింద ఉన్నప్పుడు పోయలేదు, కానీ పైన టెర్రస్ పైకి తీసుకెళ్ళి దీన్ని చనిపోయే మొక్కను బతికించానండి. ఇక్కడ కింద ఉంటే అసలు ఎండిపోయినట్టుగా కొమ్మలంతా పోయి ఇంకా పోతుందని అనిపించింది. దాన్ని పైనకి తీసుకెళ్ళి పెడితే ఇన్ని పూలు పూస్తుందో, చెట్టు నిండా పూలే. ఇట్లా చూడండి గుత్తులుగా పూస్తున్నాయి మంచి. నేను దీనికి వేసేది కేవలం ఒక 20 అప్పుడప్పుడు అంటే ఒక 2-3 మంత్స్కి ఒకసారి కాస్త వేస్తాను. ఇక మిగిలింది ఇక మామూలుగా మిగిలినటువంటి కూరగాయలు కంపోస్ట్ తయారు చేసినటువంటి అదే వేస్తుంటాను. ఇక బంతిపూలు కూడా చూడండి, ఇది ఇట్లా నిలువుగా తీయడం వల్ల బంతిపూలు ఒక చెట్టు, ఇవి కేవలం ఒక చెట్టు పూలు మాత్రమే.
ఇక ఇవి మీకు చూపించడం ఎందుకంటే మీలో కొంత మోటివేషన్ని కలిగించాలని. ఎవరికి వారు పెంచుకుంటూ వెళ్తే మొక్కలు చుట్టూ మన వనం అనేది పెరుగుతుంది. వనం ముందు మనం అనాల్సిందే. జీవనం లేకపోతే మనకు జీవనం అయితే లేదు. అది గుర్తించండి అందరూ కూడా. ప్రకృతిని ఆస్వాదించండి, ఆనందించండి. ఇక అందరూ కూడా ఒక మొక్కైనా అంటే మీ వంతుగా మీరు మొక్కలైతే నాటండి. అదే నేను చెప్పదలుచుకున్నది. అందుకే ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. ఇంకా ఎవరి పిచ్చి వారికి ఆనందం అనుకుంటే అంతే సంగతులండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.